వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ అనిల్. తెలంగాణ యువత చైతన్యవంతులు కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి వీడియో మొత్తం చూసే ప్రయత్నం చేయండి. ఇది ప్రతి ఒక్క విద్యార్థి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమైనప్పటికీ కూడా ఇప్పుడు కొంత చైతన్యవంతులు కావాలి. మనం అందరం ప్రశ్నించాలి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఫుడ్ పాయిజన్ తో కూడా చాలా మంది ఇబ్బంది అవుతా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ వల్ల గతంలో మొన్ననే జగిత్యాల్లో 2 స్టూడెంట్ కూడా చనిపోవడం అయితే జరిగింది. నిజంగా 15 సంవత్సరాల 16 సంవత్సరాల పాలు 2 చనిపోవడం చాలా బాధాకరం. డిప్యూటీ సీఎం ఏం చేశారంటే నిన్న డిప్యూటీ సీఎం ఏం చేసిండు, ఎవరైతే చనిపోయిన బాలులు ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు గవర్నమెంట్ జాబు, మీ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ జాబు ప్లస్ 5 లక్షల రూపాయలు ఇస్తా అని వాళ్ళని ఓదార్చి వచ్చిండు. ఓదార్చి వచ్చిన తర్వాత కూడా ఇవే రిపీట్ అవుతా ఉన్నాయి. తను నిన్న అక్కడ భోజనం కూడా చేశారు. గవర్నమెంట్ స్కూల్లో ఉండి మరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఒకసారి వార్త మొత్తం చూద్దాము. ఇంకొక విషయం కూడా చెప్తాను, నిన్న నైట్ ఏం జరిగిందనే విషయం కూడా చెప్తాను. ఏదైతే ధర్మపురం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపుగా కొంతమంది స్టూడెంట్స్ అయితే కూడా హాస్పిటల్ పాలయ్యారు. వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదన కూడా ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రతి ఒక్కరి వీడియో అయితే చూడండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఎంత దరిద్రంగా ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రజల పాలన అన్నారు, మన గవర్నమెంట్ అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి చెందుతుందేమో కొంత అయినా కానీ అప్పుడు కేసీఆర్ హయాంలో అయితే కొన్ని స్కూళ్ళనే లేకుండా చేసేసిండు. స్కూళ్ళు లేకుండా చేసేసిండు. బార్లు చాలా వరకు ఓపెన్ చేసిండు. స్కూళ్ళు మూతపడ్డాయి, బార్లు ఓపెన్ అయినాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా మరి స్కూళ్ళని ఏమన్నా బాగుపడి చేస్తారా, లేకుంటే స్కూళ్ళకి ఏమన్నా మంచి రోజులు వచ్చినాయని మనం అనుకుంటుంటే ఇక్కడ కూడా అదే అన్యాయం జరుగుతూ ఉంది. ఏదైతే విద్య కేటాయించి 7% 5,000 కోట్ల రూపాయలు కేటాయించి అది ఎక్కడ సరిపోతాయి? ఆ భవనాలకు ఏడ సరిపోతాయి, ఆ ఫుడ్కి ఏడ సరిపోతాయి, ఆ యూనివర్సిటీలకు ఏడ సరిపోతాయి? చాలా దారుణంగా కేటాయించారు. అదేవిధంగా ఒకసారి చదువుదాం అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు. దీంతో పాటు ఇంకొక వార్త కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. విద్యార్థితో కలిసి భోజనం చేశాం. ప్రతి నెలలో ఒక రోజు రెసిడెన్షియల్ పాఠశాలకు సందర్శిస్తాం. మంత్రులు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్సీ సైతం, కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు. 2 బిడ్డలు చనిపోయిన బాధాకరం. మృతుల కుటుంబాలు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 లక్షల ఆర్థిక సాయం. బాధితుల కుటుంబాలకి డిప్యూటీ సీఎం భరోసా. పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో జరిగిన పరిశీలన. అక్కడ ఏదైతే జరిగిందో దాని గురించి పరిశీలన చేసిండు. ఆడ కూర్చొని మన బాలతోనే తిన్న నేపథ్యం కనబడతా ఉంది. మరి ఈయన పోయిండు కదా, నిజంగా డిప్యూటీ సీఎం పోయింది కాబట్టి వాళ్ళు మంచిగా ఆ రోజు మటుకు మంచిగా వండుతారు. అప్పటి వరకే మంచిగానే చేసారు. మరి అదే సందర్భంగా నిన్న ఆయన పోయిండు కదా, నిన్ననే డిప్యూటీ సీఎం ఒక స్కూల్ని సందర్శించిండు. మరి ఆయన ఇచ్చిండు, ఈ స్కూళ్ళల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాము, ఫుడ్కు సంబంధించి అవన్నీ చర్యలు తీసుకుంటాము, ఆరోగ్య అధికారులకు కూడా గట్టిగా కూడా చెప్పడం అయితే జరిగింది. అన్ని అయిపోయిన తర్వాత కూడా నిన్న ఏం జరిగిందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఏం జరిగింది ఏంటనే విషయం కూడా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే విషయము. ఇగో వాళ్ళ తల్లి, ఇగో ఈ చెల్లె పరిస్థితి చూడు. ఈ చెల్లె పరిస్థితి నిన్న ఫుడ్ పాయిజన్ అయ్యి ధర్మపూర్లో గవర్నమెంట్కి సంబంధించిన హాస్టల్కి సంబంధించిన చెల్లె ఇక ఫుడ్ పాయిజన్. ఈ చెల్లె దాదాపుగా 8 మంది పైన ఉన్నారంట. ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది పడి నిన్న హాస్పిటల్లో అంబులెన్స్ లో వేసుకొని పోయారంట. ఏం జరిగిందో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదంట. పుట్టిన హాస్పిటల్ తీసుకొని పోయారంట. చూడు, ఆ చెల్లె చదువుకొని రేపు పొద్దుగాల వాళ్ళ తల్లిదండ్రులకు ఒక గవర్నమెంట్ జాబ్ లేకుండా ప్రైవేట్ జాబ్ తన కాలం మీద తను నిలబడుతుంది అనుకున్నారు. ఇవాళ తల్లి ఆవేదన చూసే ప్రయత్నం చేద్దాము. మరి ఆ తల్లి ఏమంటుందో ఒక విషయం కూడా మనకైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కొల్లపల్లి హాస్టల్ అంట. మీ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, తొందరగా రండి అని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చేసిరంట. సరే, ఒక అమ్మాయికి హెల్త్ బాగాలేదు, తను ఒక్కటే కళ్ళు తిరిగి పడిపోయింది. అక్కడ ఫుడ్ ఇష్యూ కాదు, ఏదో తన హెల్త్ పరంగా పడిపోయిందంట. అందరికి అదే విధంగా ఉండదు కదా. అక్కడ 3-4 అస్వస్థకు గురైనప్పుడు అక్కడ ఏంటి ఫుడ్ లోపం. చాలా మంది కూడా అక్కడ చాలా చూసాం, పురుగులు అన్నం పెడుతున్నారు, మాకు కారం అన్నం పెడుతున్నారు అని చాలా రోజుల నుండి, గత నెల రోజుల నుండి ఇవే వార్తలు రెగ్యులర్గా చదువుతా ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత కరోనా ఏదైతే వచ్చిందో అప్పుడు విద్యా వ్యవస్థ మొత్తం అతలకుతలం అయిపోయి చాలా వరకు విద్యా వ్యవస్థ అనేది దెబ్బతింది.
తర్వాత కరోనా తర్వాత అయినా కానీ తర్వాత పుంజుకున్న అయినా కానీ విద్యా వ్యవస్థ ఏమైనా బాగుపడుతుందా అంటే ఇంతకింత క్షీణించేటట్టే చేస్తా ఉన్నారు, కానీ మెరుగుపరిచే కార్యక్రమాలు ఎవరు చేయట్లేదు. విద్యాశాఖ మినిస్టర్ అనే వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు తెలంగాణలో విద్యాశాఖ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. అది సీఎం హోదాలో ఉన్న వ్యక్తి దగ్గరనే, అటు హోమ్ మినిస్టర్ కానీ ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ తన దగ్గరనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఎవరు తీసుకోవాలి ఈ బాధలు? వీళ్ళకి బాధలు వీళ్ళు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు కదా ఈ చెల్లెళ్ళు, వాళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలి? ఈరోజు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి చెప్తారా? మరి డిప్యూటీ సీఎం నిన్ననే సందర్శించినావు కదా నువ్వు పాఠశాలని, మరి నువ్వు చెప్తావా? ఎవరు తీసుకుంటారు ఈ బాధ్యతలు? మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు పోతే మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ మీకు 5 లక్షలు ఇస్తా, మీ ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పు. అయితే ఒక మనిషి వాల్యూ, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 5 లక్షల కోసమా? ఒక గవర్నమెంట్ జాబ్ కోసమా? ఎందుకోసం మీరు ఇలా చేస్తా ఉన్నది అర్థం అవ్వట్లేదు. సరే, వాళ్ళ ఇక గతంలో జరిగిందని మనం ఏం చేయలేం. సరే, వాళ్ళకి అనారోగ్యం పాలా లేకుంటే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారా, ఎలా అయినా చనిపోయారా, చాలా విషయాలు ఇక చాలా బయటికి రాలే. ఇంకా బయటికి వస్తే ఇంకా భయాందోళనగా ఉంటుంది. చాలా స్కూళ్ళల్లో ఇప్పటి వరకు కూడా టాయిలెట్ లేని స్కూళ్ళు చాలా వరకు ఉన్నాయి. అమ్మాయిలకి అబ్బాయిలకు కలిపి ఒకటే టాయిలెట్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. స్కూల్ వ్యవస్థ అనేది నాశనం చేస్తా ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ అనేది. కేజీ టు పీజీ అని ఒక వ్యక్తి అంటాడు. కేజీ టు పీజీ మీకు ఒక్క దగ్గరనే ఉంటుంది, ఒక్కరికనే చదువుకుంటారు అని చెప్తారు. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన పైసలు వేయరు. వాటి సర్టిఫికేట్ల కోసం ఇప్పుడు కాలేజ్ అయిపోయిన వ్యక్తి దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాలేజ్ చుట్టూ సర్టిఫికేట్లు ఇయరా సార్ అంటే 30,000 కట్టు అంటుండే ఆయన. ఏంటి సార్, గవర్నమెంట్ స్కూలే కదా, గవర్నమెంట్ కాలేజే కదా సార్, మరి మేము ఎట్లా కడతామంటే మరి గవర్నమెంట్ నుండి వచ్చే పైసలు మాకు రాలే, మరి మీరు ఎక్కడి నుండి ఇచ్చేది? మీరు కడతారా లేకుంటే గవర్నమెంట్ నుండి తీసుకొస్తారా అని అడుగుతా ఉన్నారు. ఇటు యూనివర్సిటీలో ఏమో ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా అట్లా ఇబ్బంది పడతారు. స్కూళ్ళలో ఏదైతే మధ్యాహ్న భోజన పథకంలో ఇంతగానం ఘోరంగా చేస్తా ఉన్నారు. ఈ తల్లి ఆవేదన ఎంతగానం చెప్తా ఉంది చూడు. వాళ్ళ బిడ్డకి ఏమైంది ఏంటి అనేది కూడా తనకు తెలియలేకపోతా ఉంది. ఈరోజు మా బిడ్డ ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది, ఎందుకు ఇట్లా అయిపోయింది, ఈరోజు మా బిడ్డకి ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొని వచ్చిర్రు ఏంటనేది కూడా బాధపడతా ఉంది. నిన్ననే కదా నిన్న కూడా చదివాం మనం, నిన్న కూడా చెప్పాను, నిన్న ఈవినింగ్ న్యూస్ లో చెప్పాను నేను. ఏదైతే ఫుడ్కు సంబంధించిన దాని గురించి కూడా బట్టి విక్రమార్క మళ్ళీ కూడా చాలా మంది వెళ్ళారు, మరి ఇట్లా కలిసి కూడా మరి వాళ్ళందరూ కలిసి భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తా అని కూడా తనైతే బట్టి విక్రమార్క మళ్ళీ డిప్యూటీ సీఎం చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి ఘటనలను నేను పునరావృతం కాకుండా చేస్తా అని చెప్పిండు. వాళ్ళ పేరెంట్స్తో కలిసిన ఫోటో, ఎవరైతే ఆ రోజు చనిపోయిన వ్యక్తులు వాళ్ళ తల్లిదండ్రులను కలిసిన అతను ఏమని చెప్పిండు, ఇదే గత పాలన ఏదైతే గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ దృష్టికి కారణం అని చెప్పిండు బట్టి విక్రమార్క. సరే, ఆ పాలన అయిపోయింది కదా, ఇప్పుడు 8 నెలలు అవుతుంది కదా, మీ పాలన ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక కేటీఆర్ ఏమంటాడంటే దీని మీద ఇక మీరేం పట్టించుకోవాలి అని కేటీఆర్ కూడా కాంగ్రెస్ వాళ్ళని విమర్శిస్తా ఉన్నారు. ఆయన ఏం చెప్పాలి, ఇప్పుడు ఈ 8 నెలలు జరిగిన లెక్కలు చెప్తా ఉన్నాడు. ఈ 8 నెలలు దాదాపు 500 మంది వేరే లెక్కలు చెప్తా ఉన్నారు. అట్లా కాదు, నీ హయాంలో కూడా ఎంతమంది వేరే కూడా లెక్కలు చెప్పాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో మన విద్య, మన వైద్యం, మన ఉద్యోగం, మన నీళ్లు, మన నియామకాలని మనం అనుకున్నాం. ఇక్కడ ఏమైతుంది, ఇంత ఘోరం చేయడానికి మన తెలంగాణ తెచ్చుకుంది. మీ హయాంలో కూడా చాలా విద్యార్థులు చనిపోయారు కదా, అప్పుడేం తెలంగాణ వచ్చిందని సంతోషం ఎక్కడ కనబడట్లేదు, ఎక్కడ కూడా. మీ హయాంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు ఇంకా దారుణం జరుగుతూ ఉంది. 8 నెలల్లో 500 స్టూడెంట్స్ మంది, నిన్న కూడా 8 మంది దాకా స్కూల్లో ధర్మపురికి సంబంధించిన గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్లో వాళ్ళ విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు, వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళారు. చాలా విషాదకరమైన ఇవన్నీ. ఎందుకంటే అప్పుడే బాల్యం అనేది చాలా సున్నితమైన బాల్యం ప్రతి ఒక్కరికి. ఆ ఏజ్లో మీరు ఫుడ్ అనేది చాలా ఇవ్వాలి. ఇప్పుడు ఫుడ్ పౌష్టికాహారం ఇస్తాము. ఇంకా రేవంత్ రెడ్డి సర్కార్ ఏమన్నారంటే ఇక బీఆర్ఎస్ హయాంలో స్కూళ్ళని పట్టించుకోలేదు, బీఆర్ఎస్ హయాంలో పోషకాహారం ఇవ్వలేదు, మేము వచ్చినాక మార్నింగ్ టిఫిన్ ఏదైతే ఉంటుందో టిఫిన్లో కూడా రాగి జావా, జొన్న గడక, రాగి ఇడ్లీ ఇలాంటి పోషకాహారం తీసుకొస్తా అని చెప్పారు. అయ్యా ఉన్న ఫుడ్డే చక్కగా పెట్టుర్రయ్యా, మీరు మధ్యాహ్నం పెట్టే ఫుడ్డే మంచిగా పెట్టండి, అక్కడ ఫుడ్డే సరిగ్గా ఉండట్లేదు. గత పాలకులు ఏదైతే తప్పిదాలు చేసిలో విద్యా వ్యవస్థ మీద మీరు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఎక్కడ కనబడట్లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన ఎక్కడ కనబడట్లేదు.
కేసీఆర్ తోవల్లోనే రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నాడు, అంతేగాని తప్పించి ఎక్కడ రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉండలేదు. ఇప్పుడు కూడా మాకు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టే ఉంది. ఆయన పాలన కూడా రేవంత్ రెడ్డి పాలన, కేసీఆర్ పాలన ఒకే తిరుగా ఉంది. కేసీఆర్ పాలన లెక్కనే ఉంది ఇక్కడ, అంతేగాని ఇక్కడ రేవంత్ రెడ్డి మార్పు అనేది కనబడట్లేదు. ఇప్పటికి కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టాలి. ఇప్పటికైనా ఈ సమస్యల మీద, టీచర్ సమస్యలే కానీ, లేకుంటే స్టూడెంట్ సమస్యలే కానీ, బడిలో ఉండే వసతుల సమస్యలే కానీ ఎవరైనా చూడడానికి ఇప్పుడు స్వయంగా ఇప్పుడు నీ అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇస్తారా? సీఎం అపాయింట్మెంట్ ఒక టీచర్ కావాలంటే ఇస్తారా? నిజంగా ఇప్పుడు ప్రతి డిస్టిక్ ఎంతమంది డిఓలు ఉన్నారు? డిఓల రిక్రూట్మెంట్ ఇంకా కావాలి. డిఓల రిక్రూట్మెంట్ అయితే ఉందా? నిజంగా నేను స్కూల్లో ఉన్నప్పుడు డిఓ ప్రతి నెలకి ఒకసారో లేకుంటే 2 నెలలకు ఒకసారి వచ్చే వ్యక్తి. మేము భయపడే వాళ్ళం, డిఓ వస్తున్నారంటే మా స్కూల్లో కూడా కొంత భయం ఉండేది. ఆ ఫుడ్ కాడ కానీ లేకుంటే మా ఎడ్యుకేషన్ పరంగా కానీ డిఓ వచ్చి ఇవి అడుగుతాడంట, అవి అడుగుతాడంట, ఆ క్వశ్చన్ చేస్తాడంట అని మమ్మల్ని ప్రిపేర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ధోరణి ఎక్కడ కనబడట్లేదు. రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతూ ఉంది, ఎక్కడ జరగట్లేదు. రిక్రూట్మెంట్, డిఓల రిక్రూట్మెంట్ ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త డిస్టిక్లు ఏర్పడినాయి. డిస్టిక్ ఒకరు ఉండాలి, 4 డిస్ట్రిక్ట్ కలిపి ఒక వ్యక్తి ఉంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆయన ఎంతగానో తిరుగుతాడు. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి? ఆ స్కూల్లోకి రోజు ఒక స్కూల్ విజిట్ చేయమని చెప్తున్నారా? డిఓ ఇక డిస్టిక్లోనే ఉంటున్నట్టున్నాడు. ఇక ఆయన కాలు మీద కాలు వేసుకొని ఇక మంచిగా చెప్తారులే, గవర్నమెంట్ స్కూల్ నేను పోయి తిరగాల అన్నట్టు డిఓలు ఉంటున్నారు. డిఓల రిక్రూట్మెంట్ అయితే ఉందా? కావట్లేదు. ఇటు రిక్రూట్మెంట్ అవ్వదు, ఇటు ఒక ఖజానా ఇవ్వరు, ఏమి ఇయ్యారు. ఎందుకు చదువుకుంటే మేధావర్గం అంటే చదువుకుంటే పిల్లలంతా మేధావులు అవుతారా? నిన్న అణచివేత కార్యక్రమాలు చేస్తా ఉన్నారా మీరు కూడా? కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన అన్నారు, ఇదేనా ప్రజాపాలన? నిన్న కూడా చాలా మంది ప్రజా దర్బార్ ముందు అయితే చాలా మంది బాధపడుతున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. ఏడ ప్రజాపాలన మార్పు అయితే ఏడ కనబడట్లేదు. ఇప్పటికి కూడా సీఎం కేసీఆర్ లెక్కనే ఉంది. రేవంత్ రెడ్డి పాలన ఎక్కడ మార్పు ఏం కనబడట్లేదు. మరి దాని నిన్న నైటే వాళ్ళు చెప్పారు, నిన్న సాయంత్రము నిన్న మధ్యాహ్నం పోయారు డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి మరి జగిత్యాలకి వెళ్ళి అక్కడ స్కూల్లో కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడిండ, స్టూడెంట్స్తో మాట్లాడిండు, అన్ని చేసిండు. అక్కడ మధ్యాహ్నం కూడా అక్కడనే తిన్నాడు, అక్కడనే వాళ్ళతో కూర్చొని తిన్నారు. జీవన్ రెడ్డి కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా కొంతమంది వెళ్ళిన దాఖలాలు కూడా ఉన్నట్టు. ఇంకా మంత్రి కూడా పొన్నం ప్రభాకర్ కూడా పోయినట్టు తెలుస్తా ఉంది. అంతా పోయారు, మంచిగా ఉంది ఫోటోలో పోస్ట్ చేయడానికి. మరి ఏంటో మరి బాగానే ఉంది, కానీ మళ్ళీ నైట్ అయితే కథ మళ్ళీ ఇది రిపీట్ అయిపోయింది. ఇలా నిజంగా ఈ రోజు ఈ తల్లి బాధ మరోసారి రిపీట్ అయిపోయింది. కొల్లపల్లి హాస్టల్లో జరిగింది, కళ్ళు తిరిగి పడిపోయింది. నిజంగా చాలా ఇప్పటికైనా విద్యా వ్యవస్థ మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటికైనా ఏమన్నా కూడా 15 ఆగస్టు లోపు క్యాబినెట్ మినిస్టర్లు విస్తీర్ణత జరుగుతుంది అని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇప్పటికైనా క్యాబినెట్ విస్తీర్ణ జరగాలి, విద్యకు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఖచ్చితంగా పెట్టాలి. ఏదైతే వ్యవస్థ నాశనం అయిపోతా ఉంది, ఇప్పటికైనా మేము చెప్పేది ఒకే ఒకటి, విద్యా వ్యవస్థ అనేది నాశనం అయిపోతా ఉంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోండి, దయచేసి విద్యా వ్యవస్థను కాపాడండి, చదువుకునే వ్యక్తులను కాపాడండి, బడుగు బలైన వ్యక్తులకి కొద్దిగా విద్యా దానం చేయండి అని కూడా మేమైతే చెప్తా ఉన్నాము. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పెరుగుతూ ఉంది, జనరేషన్ అప్డేట్ అవుతా ఉంది. ఈ జనరేషన్లో చదువు లేకుంటే రేపటి రోజున సమాజంలో బతకనికి కూడా అనిపించదు. ఇప్పటికే అప్డేట్ అవుతా ఉంది, మోసపోతా ఉన్నారు చాలా మంది. ఎందుకు మోసపోతా ఉన్నారు? అక్కడ చదువు లేకనే కదా చాలా మంది మోసపోయి డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఏదైనా కానీ మోసం చేసే వ్యక్తులు కూడా పెరిగిపోతా ఉన్నారు. జనరేషన్ అప్డేట్ అవుతా ఉంది, దాని తీరంగా ఈ సబ్జెక్ట్ కూడా అందించాలి విద్యార్థులకి. కానీ ఈ విధంగా నష్టపోయే విధంగా చేయకూడదని కోరుకుంటా ఉన్నాం. ఏదైనా కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటికైనా ఇక 8 నెలలు అయితే గడిచింది. ఈ 8 నెలల్లో మీరు చేసిన తప్పిదాల వల్ల చాలా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ తీసుకొని వచ్చారు. ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెడతారా లేదా, లేకుంటే మీకు చేత కాదని చెప్పండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేత కాదని చెప్పండి. మేము విద్యార్థులంతా ఏకమవుతారు. మరి విద్యార్థులంతా ఏకమైతే గత నిరుద్యోగులు ఏకమైతే ఏమైందో మీకే తెలుసు. గతంలో నిరుద్యోగులంతా ఏకమైతే ఏమైంది? ఇంకొకరికి ఇప్పుడు సీఎం పోస్ట్ పోయి ఇంకొకరికి వచ్చింది అంతే. అంటే ఒక కుర్చీ కాలైపోయింది. స్టడీ చైర్తో పెట్టుకుంటే ఏమైంది? ఒక చైర్ అనేది కాలైపోయింది. అదేవిధంగా మేము కోరుకునే ఒకటే, విద్యా వ్యవస్థ మీద మీరు ఇంత చిన్న చూపు అయితే పెట్టకండి.
ప్రతి ఒక్కరు కూడా దాని మీద మీ ఫోకస్ పెట్టండి. ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలో కూడా ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు నేను చెప్పేది ఒకటే, మీ దగ్గర ఎన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో తెప్పించుకోండి. ఆ స్కూళ్ళకి మీ ప్రతి ఒక్క 10 నిమిషాలు పోయిరండి, ఏం పర్లేదు. మధ్యాహ్న భోజన సమయంలో ఎవరికి చెప్పకుండా ఏ స్కూల్కి ఏ హెడ్ మాస్టర్కి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మీరు వెళ్ళి అక్కడ కొంత, ఇక మీరు ఇంత తినమని నేనేం చెప్పట్లేదు కానీ కొంత తినే ప్రయత్నం చేయండి. ఆడ కూర్చొని పిల్లలతో కొంత తినే ప్రయత్నం చేయండి. ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో తెలుసుకోండి. మీ పిల్లలు అయితే ఈ రోజున ఈ విధంగా మీ పిల్లలు ఉంటే మీరు ఊరుకుంటారా? ఈ పరిస్థితిలో మీ పిల్లలు ఊరుకుంటారా? ఈ పరిస్థితిలో మీ పిల్లలు ఉంటే మీరు ఊరుకుంటారా? మీ పిల్లలు అనుకోండి కదా, మీకు ఓట్లు వేసిన వాళ్ళే కదా, వాళ్ళంతా వాళ్ళ తల్లిదండ్రులు కదా మీకు ఓట్లు వేసి గెలిపించింది. అలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించండి కదా. ఇప్పటికైనా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ మంత్రికి కానీ నేను చెప్పేది ఒకటి, ఇప్పటికైనా ప్రతి స్కూల్ విజిట్ చేయండి. మీరు డిఓలకు కూడా రిక్రూట్మెంట్ చేసుకోండి. ప్రతి హెడ్ మాస్టర్కి కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వండి, లేకుంటే చెప్పండి, గట్టిగా చెప్పే ప్రయత్నం చేయండి. వార్నింగ్ ఇస్తారా లేకుంటే స్వీట్గా చెప్తారా, అది మీ ఇష్టం. ఏ విధంగా చెప్పినా కానీ అక్కడ ఏం జరిగినా కానీ హెడ్ మాస్టర్ బాధితుడు అయ్యే విధంగా తీసుకోండి. అదేవిధంగా స్కూల్లో అత్యాచారాలు కూడా టీచర్లు చేస్తున్న సంఘటనలు కూడా పునరావృతం కాకుండా చూసుకోండి. అవి కూడా కొంత మేరకు అవుతా ఉన్నాయి. 8th క్లాస్ అమ్మాయిని ఒక సార్ కూడా అత్యాచారం చేశాడంట. చాలా దారుణం. ఇలాంటి విషయాలు తెలుస్తున్నప్పుడు విద్యా వ్యవస్థ ఎటువైపు వెళ్తా ఉంది, మరి ఎంతవరకు వీళ్ళు చేస్తా ఉన్న విషయాలు కూడా చాలా భయాందోళనకంగా ఉంది. ఏది ఏమైనా కానీ మేము అయితే తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్కి ఒకటే చెప్పదలుచుకున్న, ప్రజాపాలన ఏదైతే చెప్తా ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు మస్ట్ ఆగస్టు 15 లోపు ఏదైతే ఈ రైతుల రుణమాఫీ వైరాలో రేపైతే ఏదైతే మీరు పెద్ద సభ పెట్టి మరి రైతుల గురించి మాట్లాడతారో, అదే విధంగా రేపు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రేపైతే కుదరకపోయినా కానీ ఎల్లుండి ఈ ఆగస్టు లోపే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఖచ్చితంగా రికమెండ్ చేయాలి. మరి అదే విధంగా ఇటు హోమ్ మినిస్టర్ని కూడా పెట్టాలి. మీరు చేయట్లేదని కాదు, అక్కడ మీకేంటంటే మీకు చాలా వర్కులు అయిపోయినాయి. మీరు విదేశీ పర్యటన వెళ్ళాలి, అక్కడ చూసుకోవాలి, ఆ కంపెనీలు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ మరి ఎవరు చూస్తారు? మరి మీ కింద ఉన్న పిఎల్ ఫైల్ చూసి సార్ ఇక్కడ సంతకం పెట్టమంటే మీరు సంతకాలు పెడుతున్నారేమో, కానీ ఇవి పిఎల్ చేసే పనులు కాదు, ఒక మినిస్టర్ చేసే పనులు. ఇప్పటికైనా తెలంగాణ మినిస్టర్ని పెట్టాలని కోరుకుంటా ఉన్నాము. తెలంగాణ విద్యార్థులారా, మీరు విద్యా నాయకులారా, మీరు కూడా చైతన్యవంతులు కావాలి. ఏదైనా ప్రశ్నించాలి. మా వంతుగా మీ గొంతుకై మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మాకు కూడా మీ సపోర్ట్ కావాలి. మా తెలంగాణ టీఆర్టీవీ ఏదైతే ఛానల్ ఉందో దాన్ని తొక్కేయడానికి చాలా పలు విధాలుగా అయితే చాలా మంది అయితే ట్రై చేస్తున్నప్పటికి కూడా మా గొంతుకై మీ గొంతుకై రావడానికైతే టీఆర్టీవీ అయితే వస్తూ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. మా వీడియోలన్నిటిని కొంత సపోర్ట్ మాకు ఇస్తే మేము ఇంకా మీ గొంతుగా రేజ్ చేయడానికైతే మేమైతే ఇంకా ముందుకైతే వస్తూ ఉంటాం.